ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కైలాష్ నగర్ హనుమాన్ మందిర్ ఆవరణలో జరిగిన వేడుకలతో పాటు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక రామ్లీలా మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సత్యమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తొలుత గౌరమ్మకు పూజలు నిర్వహించి అనంతరం పెద్ద ఎత్తున బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో ఆమె కలిసి ఆడి పాడారు. అనంతరం అందంగా బతుకమ్మలకు అలంకరించిన మహిళలు యువతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. బతుకమ్మ వేడుకలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. 9 రోజులుగా మన మందిరం ఎంతో నియమనిష్టలతో ఈ పండుగ జరుపుకుంటాము. 9 రోజులు ప్రతి ఒక్క రోజు మనకి ప్రతి ఒక్క అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకు దర్శనం ఇస్తుంటారు. మహిళలకి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. 9 రోజులు అమ్మవార్లు మన లోపల ఉన్న శక్తి ఏది అయితే ఉందో అది బయటకు తీసుకొచ్చే సమయం ఈ 9 రోజులలో మనకు గుర్తు చేస్తుంది అమ్మవారు. మళ్ళీ ప్రకృతిలో కూడా మనం అమ్మవారిని చూసుకోవచ్చు అని దానికి నిదర్శనం మనం బతుకమ్మ చేసుకుంటాము. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలాగా ప్రతి ఆడపడుచు మన ఇంటి నుంచి బయటకు వచ్చి అంటే మన ఆచారాలు కట్టుబాట్లు మన భారతం కానీ మన రామాయణాలు కానీ అవన్నీ కథలుగా చెప్పుకుంటూ మన పిల్లలకి అవి నేర్పించడానికి పాటలుగా మార్చి వీటిని ఎన్నో రూపాలుగా అల్లించి మన పిల్లలకి నేర్పించేలాగా ఈ బతుకమ్మ పండుగలో పాటలు పాడుతూ మనము ఈ పండుగని జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఇక్కడ ఈ సనాతన ధర్మ కమిటీ వాళ్ళు ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే మనకి ఆర్గనైజ్ చేయాలి. తప్పకుండా మన పిల్లలకి మన పద్ధతులు మనం నేర్పించుకునేలా ఏవైనా ఒకటి జరుపుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నవరాత్రులు దసరా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా 9 రోజులు చాలా ఉత్సాహంతో మరి 9 రోజులు రోజు ఒక రకంగా బతుకమ్మని పూజించడం జరుగుతుంది. అందరినీ పూజించిన పువ్వుల్ని మాత్రము ఆడపడుచులు 9 రోజులు ఖచ్చితంగా పూజించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క పువ్వుని కూడా రకరకాల పువ్వులతోని పూజిస్తూ మరి అమ్మవారిని చాలా